హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కడా సోమవారం కదా, కడా సోమవారం కాబట్టి అందరం కలిసి ఓంకారంకి అయితే వెళ్తున్నాం. ఓంకారంకి ఎట్లా పోవాలా, ఎలా పోతున్నాం అంతా మా ఎంజాయ్మెంట్ మొత్తం కలిపి అయితే ఈ వీడియోలో పెడతా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పక్కా ఫన్ అయితే మినిమం అంటే మినిమం ఉంటుంది. నన్ను అయితే ఇప్పుడు పికప్ చేసుకునే అన్న అయితే వస్తున్నాడు. నేను అన్న కలిసి అందరి దగ్గరికి అయితే పోతాం. తర్వాత అక్కడి నుంచి అందరం కలిసి అయితే ఓంకారంకి అయితే స్టార్ట్ అవుతాం. స్టే ట్యూన్ గైస్. గైస్ పోతున్నాం అందరి దగ్గరికి అయితే. ఇప్పుడు మా లవర్ బాయ్ రాదులే, మన లవర్ బాయ్ వేరు, ఈ మనిషి డిగ్రీ కాలేజీలో లవర్ బాయ్. ఈ మనిషి ఫోన్ చేసావా? తెలుసు కదా ఈ మనిషి గురించి, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు, ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న ఎక్కువ ఏం కాదులే. నువ్వు రారు నీకెందుకు సార్ మళ్ళా? నాకు భయం వచ్చిందయ్యా. బ్రేక్ చెప్పరా, బ్రేక్ చెప్పరా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. గాయ్స్ సుల్తాన్ సార్ కి బండి రాదు, కానీ మళ్ళీ వీళ్ళు అయితే పోతున్నారు తీసుకొని వచ్చేకి బైక్ కోసం. కొన్ని ఒక కార్ని కుద్దనికి పోయినారా, అది కూడా తప్పించిన. పక్కన ఒక మేడం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏమంటే వాళ్ళని కొడితే మేము వాళ్ళే మా మాటలు సర్దుకోలేరా, నాకు బండి రాదని పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాయి, ఎక్కడ ఉన్నావు? షో చేస్తున్నారు. మంచిగా గాయస్ భయపడేది ఏందో ఆ మనిషి మొత్తం యాక్సిడెంట్లు చేసుకుంటా. భగవత్ సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇప్పుడు వరకు జరిగిన ప్రయాణం నంద్యాల వరకు అండి. ఇక్కడ నుంచి మేము ఆ దేవుణ్ణి, జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈ పుణ్యక్షేత్ర దర్శనంలో మీరు కూడా మాతో పాటు కనెక్ట్ అయి ఉండండి. బాయ్. అది సార్, ఈ చెట్టు, ఈ బండలు, ఈ పురాతన కాలం గురించి చెప్పండి సార్ కొంచెం. నాకేం తెలుసు సార్, ఏం నేను మేస్త్రినా దాన్ని ఇప్పుడు లేరా మీరు? నేనెందుకు ఉంటా సార్? మీరు పులి, రియల్ పులి. అక్క పిల్లోడు వేస్తున్నాడు ఒక బండి అక్క, మమ్మీ ఎవడు తీసుకొచ్చి ఇవన్నీ తీసుకుందాం సార్. తీసుకురాను. నీకు పుట్టబోయే కొడుకు గిఫ్ట్ ఇది. గాయస్ ఫస్ట్ అయితే తినేసి తర్వాత అయితే కొండ ఎక్కేసి తర్వాత అయితే దర్శనానికి పోదాం. ఇప్పుడు తినేది ఫస్ట్ తినేయాలి, ఎందుకంటే టైం అయితే లేట్ అయింది ఇప్పుడే.
పెట్టు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు కదా. నేను ఇక్కడ ఈ అడవి తల్లి ఒడిలో కొంచెంసేపు విశ్రామం తీసుకుంటాను. మీరు వెళ్ళి రండి. బాయ్ చెప్పేసా. ముందుగా మంచి ఏంద్రా మీరు ఒక్కొక్క మెట్టుకి ఒక 5 నిమిషాలు కూర్చున్నా. ఓకే 600 ఇంటూ 5. రేపు రాత్రి పోతాం. రేపు రాత్రి 600 మెట్లు ఉంటాయి. అరే ఇటు నుంచి స్టార్ట్ మెట్లు కంప్లీట్ ఇప్పుడు స్టార్ట్. మెట్ల దగ్గర మొక్కని ఎక్కితే తొందరగా వెళ్తామని చూద్దాం సార్. ఎక్కాల ఫాస్ట్గా అవుతుంది అనుకుంటే 600 మెట్లు అంటే సార్. 600 పారాసిటమాల్ ఉంటే ఎప్పి పైన ఒకటి ఉంటుందిలే సార్. యశు అలా అని పాహి మాం జగన్నాథ జగజ్జనన. ఆల్రెడీ పోయేటప్పుడు కూడా కారు పుణ్యం కోసం పుణ్య మార్గం ఇది. బ్లాగ్లో నువ్వు ఒకనే ఎక్కువ అంటే రిపోర్ట్ కొడతారు. సుల్తాన్ సార్ రాత్రి బస చేయడానికి వీలుంటే ఈ రోజంతా రాత్రి ఫ్రెండ్స్, రేపు పొద్దునే కలుద్దాం. నాకు డైలాగ్లు లేవు. ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. కాలేజీ గురించి చెప్తాను. హార్ట్ ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది. ఇక్కడ ఒక బీపీ మిషన్ ఉంటే తెప్పిస్తారా? ఒకసారి పల్స్ చెక్ చేసుకుంటాను. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. ఎవరెవరు వచ్చారు? హాయ్ ఫ్రెండ్స్, ఈ అబ్బాయి మా స్టూడెంట్. నాకు ఇక్కడ బాగా కనపడుతున్నారా? మజ్జిగ ఫ్రెండ్స్. వెరీ ఎట్టకేలకు ఉప్పు దొరికిందా సార్ మీకు? చాలు ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. ప్రాణంలో ప్రాణం వస్తుంది తాగుతుంటే. ఎట్లుంది? అవకాశం ఎక్కువైంది. ఆల్రెడీ వేసినారు వాళ్ళు వేసినారు ఫ్రెండ్స్. మళ్ళీ వీడు వేసుకున్నాడు చూడండి, అందుకే ఎక్కువ. చాలా ఇంకా కొంచెం వేసుకోపోరా? చెప్పు టేస్ట్. ఒకసారి అంట పోతుంది. చెప్పేసి ఏమన్నాడు అంకులు? ఏమన్నాడు? సిగ్గు లేదా పిల్లలకు రా పోసేది సుంటా అన్నాడు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నన్ను అయితే క్లాస్లో పోపించుకోకూడదు బాబు అన్నాడు. కడిగి పెడతాను నేను అంకుల్ అంటే, ఏం సరిపేస్తావా ఇడా అన్నాడు. బాయ్. 6th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఇంతటితో సెలవు.
చిట్కెలు మాది బేదంచర్ల. బనియాన్పల్లి పక్క పక్కనే. సుల్తాన్ సార్ ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? దొంగలాగా వచ్చాడు కర్నూల్, ఏ ఊరు పాప మీది? దుబాయ్. దుబాయ్ నుంచా? గైస్ నౌ వీఆర్ గోయింగ్ టు దర్శనం. దర్శనానికి వీలుంటే దర్శనం పోయేది, లేదంటే సోప్ సీదా గర్కు జానా. బాడీ బిల్డర్ గైస్, బాడీ బిల్డర్ గైస్. కానీ మా మహేష్ వచ్చినాడు. మహేష్ చాలా రోజుల తర్వాత కనిపించడం ఇది. మా కేశవ కూడా ఉన్నాడు ఇక్కడ. మా స్టూడెంట్స్ వచ్చినారు, చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ ఉన్నాడు మా స్టూడెంట్. గైస్ ఇక్కడైతే ఫ్రీ దర్శనం అని పెట్టి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. అంతా బాగుంది కానీ ఇది ఒక్కటే నాకు నచ్చలేదు. 100కు 3 ఇస్తున్నారండి అన్న. మన మీద అభిమానంతో 100కు 4 ఇచ్చారు. థ్యాంక్స్ అన్న. ఎవరైనా అధికారులు చూసి ఈ పరిస్థితిని అంటే పట్టించుకోవాలని కోరుకుంటున్నా. అసలు బస్సులు అయితే చాలా ఫుల్ అవుతున్నాయి. పిల్లలు చూడండి అట్లా ఎక్కుతున్నారు. ఏమైనా జరగరాని జరిగితే ఎవరికి బాధ్యత? నెక్స్ట్ టైం మీరు ఎవరైనా రావాలనుకుంటే సొంత వెహికల్స్ లో అయితే రండి. గైస్ ఇంతవరకు చూసినారంటే మీకైతే వీడియో నచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందరకు వస్తా. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. గైస్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై, ఉంటా, బాయ్.